హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి. ఇది పౌర్ణమి రోజు పూజ వ్లాగ్ అంతా నేను షూట్ చేశాను. కుకింగ్ అంతా బిఫోర్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. కార్తీక పౌర్ణమి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది కదా. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్లో చెప్పండి. మా శ్రీకాకుళం పద్ధతిలో ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో కంప్లీట్గా చూపించేస్తాను. ఆల్మోస్ట్ నేను వీడియోస్ చూసిన చాలామంది ఫ్రెండ్స్కి విన్నా ఒక్కొక్కరు తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పూజ ఉంది. మా ఇంట్లో ఎలా చేస్తామనేది క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా ఎవరైనా చేసుకుంటారా అది కూడా చెప్పండి. కార్తీక పౌర్ణమికి సూర్య పూజ చంద్ర పూజ అని రెండు ఉంటాయి కదా. సో మేమేంటి అంటే చంద్రునికి పూజ చేస్తాం. అంటే చంద్రుడు ఉన్న టైంలో మనకి తిథులు ఉంటాయి కదా. ఒక్కొక్క రోజు ఆఫ్టర్నూన్ నుంచి పౌర్ణమి వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు ఉండదు. అలాంటి రోజు మేమేం చేస్తామంటే ఏ రోజైతే నైట్కి మనకి పౌర్ణమి తిథి ఉంటుందో ఆ రోజు మేము పూజ చేసుకుంటాం. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ డే చేసుకుంటారు. అంటే డేలో చేసుకునే వాళ్ళు, సూర్యుడు ఉండే టైంలో పూజ చేసుకునే వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి చేస్తారు. అంటే ఈవినింగ్ లోపల వాళ్ళ పూజ అయిపోతుంది. మేమేం చేస్తాము అంటే ఈవినింగ్కి పూజ స్టార్ట్ చేస్తాము. మా ఇంట్లో కార్తీక పౌర్ణమి అందరం కలిసి చేసుకొని చాలా పెద్ద ఫెస్టివల్ అండి. బట్ ఈ జాబ్స్, కిడ్స్, డిస్టెన్స్లు ఇలా దూరం దూరం ఉండడం వల్ల ఎక్కడున్న వాళ్ళు అక్కడే పూజ చేసుకున్నాం అన్నమాట ఈ ఇయర్కి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి మేము ఉపవాసం ఉండి అందరం కలిసి చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ కుక్ చేసుకోవాలి కదా. 2 గంటలప్పుడు స్టార్ట్ చేస్తాము కుకింగ్ అనేది. ఏమేమి చేసుకుంటాము అంటే రైసు, పెసరపప్పు ఉంటుంది కదా, ఓన్లీ పసుపు ఏంటంటారు ఉప్పు వేస్తాం, దానికి పోపు వేయకుండా. పప్పు, రసం, అది కూడా చింతకాయల చారు చేస్తామండి. నాకు ఇక్కడ లేదు చింతకాయల చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కలగాయ కూర అంటారు. ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి. అన్ని వెజిటేబుల్స్ కలిపి కూర చేస్తాము, చాలా బాగుంటుంది. ఇంకా బూరెలు చేస్తాము. ఇప్పుడు నేను బూరెలు వేస్తూ ఉన్నాను కదా. మెయిన్ మా కార్తీక పౌర్ణమికి బూరెలు చాలా స్పెషల్ అండి. అంటే ఈ బూరెలకి చాలా స్టోరీయే ఉంటుంది. మేము ఈ బూరెలు ఉంటాయి కదా అందరికీ పంచుతాము. ఇంకా అసలు ఎవరికి ఇవ్వని బూరెలు కూడా కొన్ని ఉంటాయి, ఓన్లీ మేము మాత్రమే తినాలి. ఈరోజు కూడా పెసలు బూరెలు మేము చేస్తాం. కొంతమందికి ఇంకా శనగపప్పు, కందిపప్పు అలాంటివి కూడా ఉంటాయి. మేమైతే పెసలు పప్పు కూడా కాదు, పెసలతో పాటు బూరెలు చేస్తామన్నమాట. డైరెక్ట్గా పెసల్ని వేయించి ఉడికించి నేను చిన్న షార్ట్లో షేర్ చేసేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియో చూసేయండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. అండ్ మర్చిపోయాను, మీరు ఆల్రెడీ వీడియో ఇంతవరకు వచ్చారంటే వీడియో నచ్చుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, కిడ్స్ కోసం సింపుల్ రెసిపీస్ అండ్ కుకింగ్ వీడియోస్, హోమ్ డెకర్ ఇలాంటి పూజలు కూడా ఉంటాయి. నా పద్ధతి అంతా ఈజీగా ఉంటుంది. మీరు నా వ్లాగ్స్ చూస్తే మీకు కూడా ఇది బాగుంది కదా అనిపించేటట్టయితే నా వర్క్ అయితే ఉంటుందండి. సో పనులన్నీ అయ్యాక చూసారు కదా, ఇక్కడ ఒక పచ్చడి, కలగాయ కూర, బూరెలు, చారు, పరమాన్నం చెప్పలేదు ఇందాకలా, పరమాన్నం చేసుకుంటాము. నేను ఆ రోజు సేమ్ అలాగే 2-3 అప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 అంతా అన్నీ ఫినిష్ చేసుకున్నాను. మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తూ ఉన్నాను. మళ్ళీ పూజ మనకి ఎంత ఇంపార్టెంట్, హౌస్ క్లీన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. అన్నీ చేసుకొని షింక్లో ఎలాంటి గిన్నెలు లేకుండా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఈ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటున్నాను. ఈ కలంకారీ శారీస్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, ఎంతమందికి ఐడియా ఉంది కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా హిట్ కదా శారీ. నేను చాలా సింపుల్గా కట్టేశాను. పూజ కదా అంటాం కదా, అందరం కలిసి చేసుకున్నప్పుడు, ఒక్కరమే చేసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంటంటే అంతమంది ఉండి చాలా కుక్ చేయాల్సి వచ్చినా పని ఎక్కువగా అనిపించదు. ఒక్కరమే చేసుకుంటే అన్నీ మనమే చేసుకోవాలి. ఇక్కడ పూజ చేసుకోవాలి, అక్కడ కుకింగ్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, చాలా ఉంటాయి. అదే అందరం కలిసి చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఒకరు కుక్ చేస్తారు, ఒకరు పూజకు రెడీ చేస్తారు, ఒకరు కూరగాయలు కట్ చేస్తారు. అంటే కుకింగ్ ఎక్కువైనా సరే వర్క్ ఈజీ అవుతుంది.
ఏమంటారు. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత పూజ దగ్గరికి మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆఫీస్ లీవ్ పెట్టారు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేశారు. చాలా వర్క్ ఉంటే చేసుకున్నారు. పిల్లల ఎగ్జామ్స్ కదా, వాళ్ళని కూడా కొంచెం చూసుకున్నారు. సేమ్ అండి, పీట వేసుకొని ముగ్గు పెట్టుకొని, మనకి సన్ని కాళ్ళు అంటాం కదా, మనకి గౌరీదేవి దగ్గర ఉంటారు. గౌరీదేవి ఇంకా సో అది పెద్దది మనకి రాతిది ఉంటే మేము ఇంట్లో పెట్టుకుంటాం. నా దగ్గర లేదు, నేను అందుకు మన గౌరమ్మ సెట్లో ఉన్న ఆ గౌరీదేవిని పెట్టుకున్నాను. ఇంకా మాకు పానకం చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ పెట్టిన ఎలాంటి ప్రసాదం మేము ఎవ్వరికీ ఇవ్వమన్నమాట. ఈ పక్కన ఉంటారు కదా, అది మా ఇంట్లో దేవుడికి పెట్టుకుంటాం అండ్ వినాయకుడికి కూడా పెట్టుకుంటాము. మళ్ళీ గౌరమ్మకి పసుపు దంచి ముద్ద చేసి ఆ రోజు పెడతాము. ఇప్పుడు నాకైతే దంచి ముద్ద చేసే ఆప్షన్ లేదు కాబట్టి కొత్త ప్యాకెట్ తీసుకొని ముద్ద చేసి అక్కడ పెట్టుకుంటాము. దీన్ని ఏం చేస్తామనేది కూడా మళ్ళీ నేను చెప్తాను. అన్ని దీపాలు అలా రెడీ చేసుకున్నాం. కిందన మట్టి ప్రమిదలు ఏంటి అంటే అది నేను పెట్టక్కర్లేదు, కానీ ఎందుకు పెట్టానంటే అలా అలవాటైపోయింది. మా అత్తయ్య ఏంటంటే మేము ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరికీ 360 ఒత్తులు వెలిగిస్తారు. మాకు ఆ పూజతో పాటు కిందనంతా ప్రమిదలో దీపాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. నాకైతే 360 అది ఒత్తులు లేదు. అయినా సరే మా నలుగురికి మళ్ళీ 4 పెట్టాను. నేను, మా హస్బెండ్, పిల్లలిద్దరు కూడా వాళ్ళ చేత కూడా వెలిగిపించామన్నమాట. కేదారేశ్వర వ్రతం అంటారు కదండి, పౌర్ణమి రోజు చేసుకునేది తెలుసా? ఆ రోజు మేము పత్రిలు, ఉసిరిపత్రి, బిల్వపత్రాలతో పూజ చేసుకుంటాం. నాకు ఉసిరికి పత్రి దొరకలేదు, బిల్వపత్రాలు మాత్రం చక్కగా దొరికాయండి. కొనుక్కున్నాను. కొనుక్కుంటే దొరికితే కూడా చాలా దేవుడా అనిపించింది నాకు. ఇలా అయితే పూజ దగ్గర చేసుకున్నాను. అండ్ మాకు నోము దారాలు అంటారండి. ఇవి కూడా మా ఇంట్లో మేము చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము. మనకి ఇక్కడ కేదారేశ్వర వ్రతం స్టార్ట్ చేసినప్పుడు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత, స్వామికి ఆహ్వానం పలుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకుంటాము, శివాష్టోత్తరం. తర్వాత కేదారేశ్వర వ్రత కథ ఉంటుందండి, ఆ కథ చదువుకొని హారతి ఇచ్చుకుంటాం అన్నమాట. నా పూజ అయితే నాకు తెలిసినట్టు ఇలా చేసేసుకున్నాను ఈ సంవత్సరంకి. మీకు ఎంతమందికి కేదారేశ్వర వ్రతం ఉంది కామెంట్లో చెప్పండి. చాలామంది పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం కూడా నేను వీడియోల్లో కూడా చూశాను. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా విన్నాను. మాకు అదే సేమ్, ఈవెన్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలాంటి కేదారేశ్వర వ్రతం ఇలా ఉంది కదా, అమ్మ వాళ్ళకి లేదు. అంటే ఎవరికి ఉంటే వాళ్ళే చేస్తారు ఈ పూజ. బూరెలు అందరం ఒక్కొక్కరు దేవుడికి దండం పెట్టుకొని వేస్తామండి. సో ఆ వేసిన బూరెలు మేము మాత్రమే తింటాము. అక్కడ వేసిన ప్రసాదం పెట్టింది ఎవ్వరికి ఇవ్వము. అలా ఉంటుంది. మళ్ళీ మేము ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు బూరెలు అవి చేసి పెట్టాము కదా, అవన్నీ ఇస్తాం. కానీ ఇక్కడ ప్రసాదం ఓన్లీ అంటే నేను, మా హస్బెండ్, మా కిడ్స్, అత్తయ్య, మావయ్య అలా మేము మాత్రమే, మా ఫ్యామిలీ మాత్రమే తింటామన్నమాట. ఉంటాయి కదా కొన్ని పూజలు ఒక్కొక్కలా. పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చాక మళ్ళీ ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని పూజను చేసుకొని చూసుకుంటూ 2 నిమిషాలు కూర్చున్నాము. నా పూజ ఎలా ఉంది, నచ్చిందా? తర్వాత చంద్రుడిని చూసి భోజనం చేస్తాం. ఈ వాటర్ వేసేది మేము ముగ్గురం వరుసగా, మా అక్క, నేను, మా రోజా, మా అత్తయ్య, మా ముగ్గురికి వాటర్ వేస్తారు. మేము చంద్రుడికి దండం పెట్టుకుంటాం. ఆ టైంలో అనిపించింది మా హస్బెండ్ వేస్తూ ఉంటే. సో అక్షితలు ఇంకా తర్వాత ఇక ఏంటంటారు, హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇంకా తర్వాత ఏంటి అంటే అత్తయ్య మావయ్య ఉంటారు కదా, వాళ్ళ దగ్గర, అక్క బావగారి దగ్గర మేము కూడా మా మరిది తోటి కోడలికి మేము కూడా అక్షితలు వేస్తాం. అలాగా పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళందరూ బ్లెస్ తీసుకుంటారు. తర్వాత సేమ్ పూజ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి కూడా మేము అక్షింతలు వేస్తామన్నమాట. ఈరోజు ఇలా పూజ అయిపోయి చంద్రుడికి దర్శనం చేసుకొని మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏంటి అంటే చక్కగా క్రాకర్స్ మళ్ళీ ఈరోజు కాల్చుతాం. అందుకే నేను దివాళీ లైటింగ్ కూడా ఇంతవరకు తీయలేదు, పౌర్ణమి మాకు ఉండడం వల్ల.
సో ఇంకా మేము కిందకి వెళ్ళకుండా మా వాళ్ళిద్దరూ ఇక్కడే కాల్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్నగా ఏంటంటారు కాకరపోతులు, పెన్సిల్స్ అవి ఉంటాయి కదా. సంక్రాంతికి కూడా సేమ్ ఇలాగే ఇన్ని వెరైటీస్ చేసుకుంటాం కదా. బూరెలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది సంక్రాంతికి. నా చిన్న కొడుకు చూసారా, ఏదైనా యాక్టివ్, హైపర్ యాక్టివ్ అనమాట. ఒక్క యాక్టివే కాకుండా ఇద్దరు పూజ దగ్గర కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. చక్కగా పూజ అయినంతసేపు ఉన్నారనమాట మంచిగా. చంద్రుడు కూడా బాల్కనీ నుంచి ఎంత బాగా కనిపిస్తూ ఉన్నారో. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ దగ్గరే తింటామండి. అంటే అక్కడే తినాలా లేదా అలా కాదు, మేము అలాగే చేస్తాము. సో ఇక్కడ కూడా అందుకే అన్నీ రూమ్లోకే పెట్టి తెచ్చుకొని ఇంక ఇక్కడ ఉపవాసం అదే చెల్లించడం అంటాం కదా. సో ఫస్ట్ పరమాన్నం తిని బూరెలు ఉంటాయి కదా, ఆ బూరెలు కలగాయ కూర కలిపి తింటారు. ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు? అండ్ ఉపవాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ ముద్ద పచ్చడితో తినాలని మా నాన్నమ్మ అనేది. ఆమె ఇప్పుడు అలాగే చేసేవారు. నాకు ఇలాంటి పూజలు ఏవైనా నాకు తెలిసినంత వరకు చేసుకుంటానండి, ఏవి స్కిప్ చేయను. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ ప్లేట్ అయితే కిషిత్ కోసం అండి, మహిత్ అయితే అలా తినేశాడు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.